నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆదిత్య ధర్ సినిమా దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సాధిస్తోంది. ఈ మూవీలో నటించిన నటీనటుల కంటే వాళ్ళు పోషించిన పాత్రలు, మరీ ముఖ్యంగా రియల్ లైఫ్లోని మాఫియా డాన్లు, పొలిటికల్ లీడర్స్తో పాటు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, అండర్ వరల్డ్ డాన్ల పాత్రలను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అందులో ఒకటి ఆర్ మాధవన్ నటించిన పాత్ర. నిజానికి ఈ రోల్ చాలా చిన్నది, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాధవన్ పోషించిన అజయ్ సాన్యాల్ పాత్ర నిజానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్ఫూర్తితో రూపొందించబడింది. ఈ క్రమంలోనే ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఈ క్యారెక్టర్ను తమిళ స్టార్ యాక్టర్ ఆర్ మాధవన్ పోషించారు. ఈ పాత్రకు ఆయన చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ సేమ్ టు సేమ్ దించేశారని చెప్పాలి. ఇక అజిత్ దోవల్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం మన దేశ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్, డేంజర్ మిషన్స్ నిర్వహించారు. అందులో ముఖ్యమైనది పాక్లో స్పైగా 7 ఏళ్ల పాటు గడపడం. అజిత్ దోవల్ 1968 బ్యాచ్ కేరళ క్యాడర్లో ఐపీఎస్లో చేరారు. పంజాబ్, మిజోరాంలో తిరుగుబాటు, నిరోధక చర్యల్లో పాల్గొన్నారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత్ ఐసీ 814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురులో దోవల్ కూడా ఒకరు. ప్రత్యేకించి 1971, 1999 మధ్య జరిగిన 15 భారత విమానాల హైజాక్ నుంచి ప్యాసింజర్స్ ను విడిపించే వివిధ చర్యలన్నింటిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు మల్టీ ఏజెన్సీ సెంటర్, సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ కు సంస్థాపక చైర్మన్ గా పనిచేశారు. సర్వీస్లో చేరిన 4 ఏళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారిన దోవల్ తన సర్వీస్లో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే గడిపారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాల్కోట్ వైమానిక దాడుల వెనుక వ్యూహకర్తగా నిలిచారు. భారత్ తన తొలి అణు పరీక్షను 1974 మే 18న రాజస్థాన్లో పోఖ్రాన్లో నిర్వహించింది. దీన్నే స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ తో పిలుస్తారు. రెండోసారి 1998 మే 13న అణు పరీక్షను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. భారత్ అణు పరీక్షల తర్వాత పాక్ ఉక్రోషంతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే అణ్వాస్త్రాలను తయారు చేయాలని భావించింది. చైనా వంటి ఇతర దేశాల మద్దతుతో ఎలాగైనా అణువాయుధాలను సంపాదించాలనే పట్టుదలతో పాక్ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ సమయంలో మన దేశం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ అణు రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంది. ఆ బాధ్యతను అసలు సిసలైన దురంధర్ అజిత్ దోవల్ కు అప్పగించింది. ఈ క్రమంలోనే సూపర్ కార్ప్ గా గుర్తింపు పొందిన అజిత్ దోవల్ పాక్ అణు రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధమయ్యారు. కుటుంబాన్ని వదిలేయడమే కాదు, తన జీవితాన్ని చివరకు ప్రాణాలకు సైతం పణంగా పెట్టి మరీ పాక్ కు బయలుదేరారు. ఇది కాస్త పక్కన పెడితే, ఇస్లామాబాద్ సమీపంలోని కూహుటా బయటకు చాలా సాధారణమైన పట్టణం. అలాంటి ప్రాంతంలో ఉన్న కాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో పాక్ అణు పరిశోధనలు సాగించింది. అక్కడ దేశ భవిష్యత్తును మార్చగలిగే రహస్యాలను కాపాడుకోవడానికి సైంటిస్టులు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కఠినమైన నిబంధనలు పాటించేవారు. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా ఆ సీక్రెట్స్ అన్ని బయటపడే ప్రమాదం ఉంది. అయితే అలాంటి వాతావరణంలోకి వెళ్లిన అజిత్ దోవల్ ముందుగా ఇస్లాం మతంలోకి మారారు. అలా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అక్కడి ప్రజల్లో పూర్తిగా కలిసిపోయారు. ఉర్దూని సైతం ఎంతో స్పష్టంగా మాట్లాడేవారు. ఒకసారి లాహోర్లోని ఒక మసీద్ బయట ఒక వృద్ధుడు అజిత్ దోవల్ను గుర్తుపట్టారు. ఆ వృద్ధుడు ఆయనతో, అబ్బాయి, నీ చెవులు కుట్టించుకున్నావు, నువ్వు హిందువు అని అన్నాడు. దానికి అజిత్ దోవల్ ఏమాత్రం తడబడలేదు. పైగా చాకచక్యంగా వ్యవహరిస్తూ తాను చిన్నతనంలోనే చెవులు కుట్టించుకున్నానని, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారానని బదులిచ్చారు. దీంతో ఎవరికి ఆయనపై అనుమానం రాలేదు. ఈ క్రమంలోనే 1980లో మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన దుప్పటితో బిచ్చగాడిగా జీవనం సాగించారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 7 ఏళ్ల పాటు పాక్ వీధుల్లో అడుక్కుంటూ తిరిగారు. భారత్ అప్పజెప్పిన సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ కు చేరుకున్న అజిత్ దోవల్ బిచ్చగాడిగా అక్కడ తిరిగారు. ఈ నేపథ్యంలోనే ఒంటిపై చిరిగిన దుప్పటి, నెరిసిన జుట్టు, మాసిన గడ్డంతో చూసేవారికి జాలి కోసం చేతులు చాచే అభాగ్యుడిగా కనిపించేవారు.
కానీ ఆ వేషం వెనుక ఒక ముఖ్యమైన గూఢాచారి, అత్యంత చురుకైన మేధావి దాగి ఉన్నారనే విషయం ఎవరికీ అంతు చిక్కలేదు. ఇక ఈ ఆపరేషన్లో అజిత్ దోవల్కు చిన్న బ్రేక్ త్రూ దొరికింది. అది కూడా ఒక చిన్న సెలూన్లో. అక్కడ కేఆర్ఎల్ శాస్త్రవేత్తలు తరచూ వచ్చి క్షవరం చేయించుకునేవారు. వారి జుట్టును ఎవరికీ తెలియకుండా సేకరించిన అజిత్ దోవల్ ఆ శాంపిల్స్ ను భారత్ కు పంపారు. దోవల్ పంపించిన శాంపిల్స్ ను ల్యాబ్ లో యురేనియం రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో అణ్వస్త్ర తయారీ దిశగా పాక్ అడుగులు వేస్తున్నట్లు భారత్ కు తెలిసింది. ఈ సీక్రెట్ సమాచారంతో భారత్ తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. అజిత్ దోవల్ వల్ల పాక్ అణు సామర్థ్య టెస్టులు సుమారు 15 ఏళ్ల పాటు ఆలస్యమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అజిత్ దోవల్ ఉగ్రవాదుల పాలిట కాటేరమ్మ కొడుకు. పాక్ పై భారత దాడులు వెనక మాస్టర్ మైండ్. ఆయన ఒక్కసారి స్కెచ్ వేశారంటే టెర్రరిస్టులు సవాలుగా మారాల్సిందే, శత్రు దేశాలు తోక ముడుచుకోవాల్సిందే. అందుకే సినిమాలో కనిపించే గూఢాచారి స్టోరీల కంటే అజిత్ దోవల్ రియల్ లైఫ్ మిషన్స్ మరింత థ్రిల్లింగ్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇలా మన దేశ భద్రత కోసం సుమారు 7 ఏళ్ల పాటు పాక్ లో గడిపిన అజిత్ దోవల్ అసలైన దురంధర్. దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన ఆయన్ను అందరూ భారత్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఇప్పటికీ 81 ఏళ్ల వయసులోనూ జాతీయ భద్రతా సలహాదారుగా దేశానికి సేవలందిస్తూ ఆయన తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.